ప్రజాస్వామ్యంలో ఎవరు అబద్ధం, ఎవరు నిజం అని చెప్పాల్సింది ప్రజలు మాత్రమే. లోకల్ బాడీ ఎన్నికలు దగ్గరకొస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని పెట్టుకుంది ఈ రోజు నుంచి. ఈ రోజు నుంచి ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత ప్రజలకి ఎలాంటి పథకాలిస్తున్నారు, ఎలాంటి అభివృద్ధిని చూపిస్తున్నారు అనేది అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేయటం అనేది ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సహజంగానే ఈ కార్యక్రమాన్ని వైసీపీ వెటకారం చేసిద్ది గదా! ఇంటింటికి అబద్ధం అనే పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని వెటకారం చేస్తుంది. అబద్ధాలతో ఇంటింటికి వెళ్తున్నారు, ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా అసలు ఒక్కొక్క ఇంటికి ఎంతెంత జగనన్న పథకాల రూపంలో ఇచ్చాడనేది లెక్కలు రాసుకొని పోయి, ఇగో మీ ఇంటికి ఇన్ని స్కీములొచ్చాయి, ఇన్ని డబ్బులొచ్చాయి అనేది లెక్కలతో సహా రాసి మరీ ఇచ్చారు. కానీ ప్రజలు ఆ రోజు జగన్‌ని నమ్మలేదు. ఈ పథకాల కోసం గాదు గదా అధికారం ఇచ్చింది. అభివృద్ధి చూపించాలి గదా! ఉద్యోగాలు క్రియేట్ చేయాలి గదా! మా కాళ్ళ మీద మమ్మల్ని నిలబడేలా తయారు చేయాలి కదా! అని ప్రజలు భావించారు. అందుకనే అందులోనూ ఈ చేత్తో ఇస్తూ, ఈ చేత్తో లాక్కుంటున్నాడు అనేది ప్రజలు గ్రహించారు గాబట్టి జగన్‌కి మొన్న ఎన్నికల్లో ఓటేయలే. అందుకని నేను చెప్తున్నా. ఇంటింటికెళ్ళి ఏ పార్టీ అయినా వాళ్ళకి పాజిటివ్‌గా చెప్పుకుంటారు. మేము వచ్చాక ఇంత చేసాం, అంత చేసాం, ఇది చేసాం, అది చేసాం అని చెప్పుకుంటారు. దాన్ని నమ్మాలా వద్దా అనేది ప్రజల చాయిస్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీది కూడా నమ్ముతారా లేదా అనేది ప్రజల చాయిస్. అప్పుడు వైసీపీని నమ్మలేదు. వైసీపీ చెప్పుకుంది. ప్రతి ఇంటికి వైసీపీ ఎమ్మెల్యే వెళ్ళాడు. జగన్ గట్టిగా ఫోకస్ చేసి, రివ్యూ చేసి ప్రతి ఎమ్మెల్యేని ప్రతి ఇంటికి పంపించాడు. కానీ వైసీపీ చెప్పిన మాటలతో ఆ రోజు ప్రభుత్వం నమ్మలేదు. మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ చెప్పే మాటలతో జనం నమ్ముతారా లేదా వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో తెలిసిపోయింది. బట్ తెలుగుదేశం పార్టీ అయితే ఈ రోజు నుంచి ఇంటింటికి వెళుతుంది. మరి ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.